2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బెంగాల్లో దీదీ కోట ఎట్లా బద్దలైంది, కమలం ఎట్లా వికసించింది, ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్, ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు నేషనలిస్ట్ అలాగే సంగీత భారతి వ్యవస్థాపకులు ఎల్వి చెన్నారావు సార్. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. ల్యాండ్ సైడ్ విక్టరీ అంటారు కదా, అట్లాంటి విక్టరీ సాధ్యమైంది బెంగాల్లో బీజేపీకి. ఇది మీరు ముందు ఊహించారా? ఇక్కడ ఎలా వచ్చిందంటే వాళ్ళ చేసుకున్న విధానమే వాళ్ళకి ప్రమాదంగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే 10 శిరస్సుల రామనాసురుణ్ణి అంతం చేయడానికి రామబాణం ఎలా వచ్చిందో, హిందుత్వం అనే రామబాణం అంత బలంగా పనిచేసింది. కాబట్టి అక్కడ హిందూయిజం మొత్తం ఒకటయ్యారు. మనం గతంలో చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్, మొత్తం బెంగాల్ అంతా ఒకటిగా ఉన్నప్పుడు 1947లో బైఫర్కేషన్ జరిగినప్పుడు అటు తూర్పు బంగ్లాదేశ్ ఏముంది, అటు పాకిస్తాన్లో కలిసి అది ముస్లిమ్స్ అంతా ఎక్కువ ఉన్నారు, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి పశ్చిమ బెంగాల్ అంతా భారతదేశంలోకి రావడం జరిగింది. అప్పుడు హిందూయిజాన్ని ఉండేటువంటి దీనికి ఇప్పుడు వాళ్ళకి బలం చేకూర్చుకోవటానికి కమ్యూనిస్టులు కోట 34 ఏళ్ళు పరిపాలన వ్యవస్థని మమతా బెనర్జీ పగలగొట్టేసింది. ఈనాడు మమతా బెనర్జీ చేసినటువంటి అగత్యాలు ఆమె కంట్రోల్ చేయలేకపోయింది. కంట్రోల్ చేయలేక వాళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థలో విఫలం చెంది హిందూయిజాన్ని దెబ్బగొట్టేంత ప్రయత్నాలు జరుగుతున్నా కూడా వాటిని అరికట్టలేకపోయింది. మానవ దృక్పథంతో కూడా ఆలోచన చేసినా కూడా అరికట్టలేకపోయింది. దాని గుండా హిందూయిజం మొత్తం ఏకమైపోయి ఒక రామబాణం లెక్క, వాళ్ళ ఓటు ఒక రామబాణం లెక్క ఉపయోగించి ఈనాడు అది ఒక 34 సంవత్సరాలు వాళ్ళ కోటని, 15 ఏళ్ళు ఏళ్ళ కోటని మొత్తం బద్దలు కొట్టేసి రామబాణం కొడితే ఒక్క దెబ్బకి ఠా అయిపోయింది. సార్ మీరే అన్నారు ఇప్పుడు కమ్యూనిస్టులు ఎక్కువ అక్కడ. మరి కమ్యూనిస్టులు ఏం కోరుకున్నారు, ఏం జరగలేదని వాళ్ళు కూడా ఒక దెబ్బ పెట్టు గట్టిగానే పెట్టినట్లే అనిపిస్తుంది కదా. కమ్యూనిస్టులు ఏం కోరుకుంటే ఏం జరగలేదు అక్కడ? ఇక్కడ జనరేషన్ ఏం కోరుకుంటుందంటే ఏదైనా కూడా ప్రతి మనిషి కోరుకునేటువంటిది ప్రశాంతత కోరుకుంటారు. తన జీవన విధానంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా సఫలంగా జీవితాలు గడిచిపోవాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. అటువంటి విధానాలలో వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందికరాలుగా మారాయి గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి. దాని గుండానే వాళ్ళకి వ్యతిరేకం వచ్చేసింది జనాలలో. ఆ వ్యతిరేకమే ఈనాడు వీళ్ళకి గెలుపుకు కారణం. ఆ వ్యతిరేకత అనేది అంతెంత వ్యతిరేకత, చాలా తిరుగుబాటు వచ్చింది కమ్యూనిస్టుల మీద. వచ్చి మమతా బెనర్జీకి అప్పుడు పట్టం కట్టారు. మమతా బెనర్జీ చేసినటువంటి పరిపాలన వ్యవస్థలో ఇప్పుడు మనం ఎన్నో ఉన్నాయి. మనం సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎంత విపరీతమైనటువంటి అలజళ్ళు, ఆ అలజళ్ళు చూడటానికి వినటానికే భయంకరంగా ఉన్నాయి. మనం ఇటీవల కూడా ఒక కుర్రవాడిని ఏదో ఒక హిందూ పదం వాడినందుకు వాడిని నగ్నంగా చేసి కాల్చి బూడిద చేశారు. మరి మీకు అక్కడ గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా ఏముంది? ఇప్పుడు మన భారతదేశంలో ఇంతమంది ముస్లింలు ఉన్నారు, ఇంతమంది అనేక కులాలు, అనేక మతాలు వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రశాంతంగా ఉంటున్నారా లేరా? అంటే దీనికి మూలం ఏంటంటే హిందుత్వం సస్యశ్యామలంగా ఎంత బలంగా ఉంటుందో అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవనం చేయటానికి పునాది రాయి. హిందుత్వం అంటే ఒక మతం కాదు, మతం అంటున్నారు మనిషి జీవన విధానం. హిందుత్వం అనేది మనిషి జీవన విధానం. పంచభూతాలు సృష్టించబడ్డప్పుడు నుంచి మానవుడు పంచభూతాలు తదుపరి ఎప్పుడైతే జన్మనెత్తాడో మానవుడు మలుసుకునేటువంటి అనుసంధాలతో మానవ సంబంధాలతోటి వచ్చినటువంటిది దైవత్వం. దీంట్లో దైవత్వం, ధర్మత్వం, అన్ని సాకారం, ఉపకారం, మమకారం, ఈ అన్ని సంకేతాలు కలుసుకొని ముందుకు పోతున్నటువంటిది శాస్త్రం ఉన్నది, శాస్త్రం ఉండొచ్చు, అన్ని కలుపుకొని పోయినటువంటిది గొప్ప సనాతన ధర్మం. ఓన్లీ హిందుత్వ లేదా సనాతన ధర్మం బాగా పనిచేసింది అనుకునే ముందు ఒక ఐడియాలజీ పనిచేసింది, లేకపోతే ఒక ఎమోషన్, మీరు ఇందాక అందరూ ప్రశాంతత కోరుకుంటారు, సో ఒక ఎమోషన్ పనిచేసింది అని ఎందుకు అనుకోవద్దు? ఆ ఎమోషన్ కూడా పనిచేసింది, వాస్తవం మీరు చెప్పినట్టు వాస్తవం. అది ఎమోషన్ కూడా పనిచేసింది. చేయకపోతే మనకి కళ్ళకి ఈనాడు గతంలో అంటే మీడియా లేదు, ప్రింట్ మీడియా ఒక్కటి ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియా లేవు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి
స్మార్ట్ ఫోన్ వచ్చిన కాడి నుంచి అన్ని ప్రతి బహిర్గతం అయిపోతుంది, అందరికి ప్రతి విషయం అవును, తెలిసిపోతుంది. తెలిసిపోతున్నాయి. దాన్ని ఎవరు దాచిపెట్టేది లేదు. ఇప్పుడు ఒక ఒక ఏదన్నా ఒకటి జరుగుతుందంటే దాన్ని ఆపేదానికంటే ముందు వాడు చిత్రీకరిస్తున్నాడు అవును. ఫోన్లోనే, ఉమ్. అది బయటకు వెళ్ళిపోతుంది, ఎవరు దాచలేవు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ యొక్క 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ యొక్క దమనకాండ ఏదైతే ఉందో, సామాన్య మానవుల మీద చేసిన దురంగతాలు, వాళ్ళ ఆస్తులు గుంజుకోవటాలు, ఆడపిల్లల్ని ఎటువంటి ఇబ్బందికరాలు గురి చేసి ఇళ్లల్లో పోయి కొట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం అరికట్టాలి. ఉమ్. ముందు ప్రభుత్వం ఏంటంటే ప్రజలకి, రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి. వారధిగా నిలబడి ప్రజలకు ఎటువంటి అన్యాయాలు జరగకుండా మనకు ఒక చట్టం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకు రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టం మనం పెట్టుకున్నాం. ఓ చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట నిబంధన వాళ్ళకి మనం ఎంత ప్రభుత్వమైనా, ఎవరైనా, ఏ మంత్రులైనా, ఏ నాయకులైనా, ఎవరైనా వ్యవస్థ మొత్తం దానికి కట్టుబడి ఉండాల్సింది. అది అది అధిగమించిపోదు. కానీ అక్కడ పరిపాలన వ్యవస్థ విఫలం చెందింది. సరే, ఇందాక మీరు అన్నారు ఎవరైనా సరే స్పందించడానికి ముందు వీడియో తీస్తున్నారని. అవును. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు విజయం అంటే ఫలితాలు వచ్చాక కూడా మనం సోషల్ మీడియా చూస్తే నిజంగా కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు వలసదారులు మూటా ముళ్ళే సర్దుకొని వెళ్ళిపోతున్న వీడియో చూస్తే అవును, ఎంత మంది సార్ అవును, అసలు రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అంటే ఇంతమంది వలసదారులు అక్కడ ఉన్నారా ఇన్ని రోజుల నుంచి అంటున్నాం, వింటున్నాం, కానీ కళ్ళారా చూస్తున్నామైతే ఇప్పుడు ఆ రీల్స్ పుణ్యమా అని. ఎంతమంది అసలు కాలి నడకన వెళ్తూనే ఉన్నారు, నెత్తి మీద మూటలు పెట్టుకొని, మూట ముళ్ళే సర్దుకొని. ఆ వీడియోస్ చూస్తుండే అంటే ఇక నుంచి వెస్ట్ బెంగాల్లో వలసదారులు అక్కడ ఆక్రమించుకోవడానికి, వలసదారులు వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి తావు లేదంటారా? ఇక నుంచి అసలు ఛాన్స్ ఇక లేదంటారా? ఉండదు, ఉండదు. ఎందుకంటే స్వచ్ఛందంగా జనాలలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు అది అందరికీ వర్తిస్తుంది, ఆ వలసదారులకు కూడా వర్తించింది. ఇది మనం ఇక్కడ ఉండేటువంటి సాధ్యపడేటట్లేదు. భారతదేశం అంటేనే ఒక భద్రత కలిగిన దేశం ఉంది. భారతదేశం అంటే భావితరాలకి నాంది పలుకుతున్నది. భారతదేశం అంటే బలమైన నాయకత్వం కలిగి ఉన్నది. భారతదేశం అంటే ఈ యొక్క భారత సౌరభత్వాన్ని నిలుపుకొని ఉన్నది. కాబట్టి భారతదేశంలో మనం ఉండాలంటే అన్ని విధాలుగా రైట్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. మనకు రైట్స్ లేవు, రైట్స్ లేవు కాబట్టి మనం ఉండలేము అని నిర్ణయించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. పోవాల్సిందే. అక్కడ కొంత రాజకీయ ముఖాలు చేసినటువంటి వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఈ యొక్క ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళ ఒక ఆలోచనతోటి, ఆ దుర్మార్గమైన ఆలోచనతోటి వచ్చిన వాళ్ళని కూడా ఇంకా చేరదీసి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేకపోయినా కూడా వాళ్ళకి ఓటు హక్కు కనిపించి ఈ విధంగా చేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అది. అందుకు ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి చూడండి, మనం ఎంత దాచిపెట్టి ఒక వ్యవహారం చేస్తే అది ఎప్పుడైనా ప్రబలించడం అయిపోతుంది. అదేవిధంగా మమతా బెనర్జీ గారు కూడా చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఆమె ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థతనంలో సామాన్య మానవుడికి కూడా భద్రత కల్పించలేకపోవటంలో మెయిన్ ఆ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. గత ఈ 5-6 ఏళ్ల నుంచి ఇంకా ఘోరంగా అయిపోయి ఆ యొక్క ఎప్పుడైతే అక్కడ అయిపోయిందో ఇప్పుడు ఆమెకి ఎటువంటి అవకాశాలు లేకుండా పోయినాయి. ఇంకా సరే, ఇప్పుడు కూడా ఆమె నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యను అంటున్నారు. ఆమె మెంటాలిటీ ఆమె ఎట్లా అంటే వాళ్ళకి పదవి పరిపాలన చేయాలని కాదు. ఇప్పుడు దేశం అంటే ప్రేమ లేదు, ప్రజలంటే అభిమానం లేదు, ప్రజలని నా యొక్క కుటుంబంగా బాధ్యతగా తీసుకున్నది లేదు. దేని మీద వ్యవస్థ మీద వాళ్ళకి అంత వ్యవస్థ మీద గౌరవం ఓడిపోయినా కూడా నేను చాలా తప్పు లేదు, ఇంతవరకు లేదు, తప్పదు అది. ఇప్పుడు తమిళనాడులో ఏమైపోయింది, ఈనాడు అధికార ప్రభుత్వంలో ఉన్నాము, మేము చేసాం, మేము ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, ఇక సెలవు ముఖ్యమంత్రి పదవి కానీ దండం పెట్టి దిగిపోయాడు స్టాలిన్ గారు వ్యవస్థ మంచిగా చేశాడు, దాంట్లో ఏం లేదు. ఒక పద్ధతి, ఒక నియమాలు పెట్టుకొని ఉన్న దాంట్లో చేశాడు అతను. అయితే ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. అది ఒక రకమైన మార్పు, అది ఆ గెలుపు కూడా మరొక రకమైన గెలుపు అది. సార్, మన దగ్గర కూడా ఇప్పుడు మీరు అన్నట్లు సరే ఐడియాలజీ పనిచేసిందా, లేకపోతే మీరే ఒప్పుకున్నట్లు ఎమోషన్ అనేది బాగా వర్కౌట్ అయిందా, హిందుత్వ సనాతన వైపే ఎక్కువ ఆకర్షితులైనరా, ఏదేమైనప్పటికీ కూడా మన దగ్గర కూడా అటువంటి పరిస్థితి రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? ఇప్పుడు సుమారు 15 ఏళ్ల నుంచి 2 పార్టీలు పాలిస్తున్నాయి, 10 ఏళ్ళు ఒక పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్. మన దగ్గర కూడా ఆ లెవెల్ మేల్కొలుపు రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంది? నెక్స్ట్ రాబోయే 2029లో
మనం ఆ మార్పును చూస్తాం ఇక్కడ కూడా. 29లోనే అంటారా? 29 ఎలక్షన్లో, ఈ 2 రాబోయే years లో ఎలక్షన్లో ఇటా సార్? సరిపోతుంది. ఎలక్షన్లో చూస్తాం. ఎందుకంటే ఈ మార్పు ఆల్రెడీ వచ్చేస్తుంది. రేపు ఇక్కడ వస్తుంది, కర్ణాటకలో కూడా వస్తుంది. అంటే ఇది మనం ఏ విధంగా మనం అనుకుంటున్నాం అంటే ఏదో మనం ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న ఈ పార్టీకి అని చెప్పటం కాదు. జనాలలో ఒక శాంతి భద్రతలు అంటే ఏమిటి, ఒక మనిషిని దేశం నాయకుడు ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అని రాజు అనే వ్యక్తి ఈ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు. రాజుని తండ్రితో పోల్చొచ్చు. ప్రజలందరినీ కన్నబిడ్డలకు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాజు మీద ఉన్నది. ఆ భద్రతని ఇప్పుడు చేస్తున్నటువంటి సక్రమైన రూట్లో చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఒప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవస్థలో చాలా మార్పులు చేశాడు. భారతదేశం ఒక వ్యవస్థని చుట్టూ మనకు ఒక కంచె వేసాడు. భారతదేశానికి చుట్టూ భద్రతని ఏర్పాటు చేశాడు. సైనిక దళాన్ని బలోపేతం చేసుకున్నాం. అన్ని విధాలుగా మనం ఒక స్థాయికి వచ్చాం. భారతదేశం, నేను భారతీయుని గౌరవించదగ్గటువంటి ఒక మనం మోటుగా మాట్లాడుకోవాలంటే నేను భారతీయుని రొమ్ము ఇరుసుకునే లెక్క చేశాడు. దట్ ఈస్ మోడీ గారు. వారు చేసినటువంటిది అది గొప్ప విషయం. అంటే మోడీ గారు అంటే ప్రధానిగా ఉన్నారు, మన భారతదేశ ప్రధాని. ఆయన ఆ ప్రధాని యొక్క గొప్పతనాన్ని ఆయన చాటాడు. ఆ ధర్మం ఆయన పదవిలో ఉన్నందుకు ఆ పదవికి ఆయన ఒక వ్యవస్థ ఏమున్నాడో దాని ధర్మాన్ని ఏదైనా పదవి తీసుకున్నప్పుడు ఏ పని అయినా సరే త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో చెయ్యాలి. ప్రతి మనిషికి ఉండాలి. అది అంకిత భావం, ఆ త్రికరణ శుద్ధి అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నది. అందుకు ప్రజలు ఏం చేశారంటే ఈడ నరేంద్ర మోడీ గారు అని పేరు కాదు, ప్రధాని అనేటువంటి భారతదేశ ప్రధాని ఎలా ఉండాలి, ప్రజలు ఎప్పటి నుంచి ఆకాంక్షిస్తున్నారో ఇలా ఉండాలనుకుంటున్నారో అలా ప్రజల కోరికను నెరవేరుస్తున్నారు మోడీ గారు, ప్రధానమంత్రి గారు. అయితే ఇక్కడ ఏందనుకుంటున్నాం అంటే మోడీ గారు చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా అని కాదు. ప్రధానిగా ఈ టైంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన పేరు నరేంద్ర మోడీ గారు, ప్రధాని కాబట్టి నరేంద్ర మోడీ గారు మనం అనుకున్నాం ఉంది. కానీ ప్రధాన మంత్రి పదవికి ఆ గొప్పతనాన్ని చాటాడు ఆయన. ఆ గొప్పతనాన్ని చాటి భారతదేశ గొప్పతనాన్ని అందుకే ఇప్పుడు ఆయన వస్తుంటే అసలు ఎవరైనా శత్రువు కూడా దండం పెట్టేస్తున్నాడు. సార్ ఇప్పుడు నెక్స్ట్ 3 days లో మన రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని మోడీ. సో ఎట్లా ఉండేది అంటే ఏమని మెసేజ్, ఆ మెసేజ్ నిజానికి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఈయన వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి ఒక బడ్జెట్ కేటాయించడానికి వస్తున్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి ఇవ్వాలి, అన్ని రాష్ట్రాలు సమన్వయం కావాలి. నా భారతదేశం సౌభాగ్యమైన దేశం, సస్యశ్యామల దేశం, పాడి పంటలకే కాదు అన్నిటికి కూడా నా యొక్క దేశం అన్ని విధాలుగా అందరూ కూడా అన్ని మతాల వారని ఆయన ఈ మతం ఆ మతం అని చెప్పటం అన్ని మతాల వారు నా ప్రజలు అంటున్నాడు. అందరూ నా ప్రజలు, అందరు ప్రజలు నా ప్రజలు అందరూ కూడా సౌభాగ్యంతో సంతోషంతో అందరూ ఉండాలనేటువంటి బాధ్యతతోటి ప్రతి రాష్ట్రానికి ధర్మయోచనకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వస్తున్నారు. దీనికి జనం తెలంగాణ ప్రజలు అందరూ కూడా నీరాజనం పడతారు. ప్రజలందరూ కూడా నేను నిన్న ఒక చిన్న విషయానికి మరి 10వ తారీఖు ప్రధాని గారు వస్తున్నారంటే ఏంటంటే మీరు ఎంతమంది వెళ్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకుంటే మేము అందరం వెళ్తున్నాం, మా టీము మా సొసైటీలో ఉండే వాళ్ళు అందరం వెళ్తున్నాం. ఎవరైనా నాయకులు తీసుకెళ్తుంటే నాయకులు కాదేం కదండి మేమే సొంతంగా వెళ్ళిపోతున్నాం, మా కార్లు ఉన్నాయి, మా వెహికల్స్ ఉన్నాయి, నేను స్వచ్ఛందంగా వెళ్తున్నాండి. దేనికంటే నరేంద్ర మోడీ గారిని చూడాలి. నరేంద్ర మోడీ గారిని చూడాలి అంతే. ఒక ప్రధాని అంటే ఏంది, ఎలా ఉన్నాడు ఆ ప్రధాని అంటే ఒక ఈ చరిత్ర. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఎంత ధర్మ ఆలోచనతోటి ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్న వ్యవస్థలు అన్నిటిని కూడా సమన్వయం చేసి ధర్మయోచనకు ఎట్ట తీసుకెళ్ళాడు. చిన్న కవి కాడి నుంచి ఆ రాజు ఎంతమంది శాఖలు ఉన్నాయి అన్ని శాఖలను చూసినటువంటి వాడు. ఆ విధంగానే నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి అంశాన్ని కూడా చక్కగా ఆలోచన చేసి మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనిషి అన్నవాడికి ఇబ్బంది కలగకూడదు, మన పరిపాలన వ్యవస్థ అన్న రూట్లో వెళ్తున్న వ్యక్తి ఆయన. సార్ 5 రోజుల ముందే ప్రధాని వస్తారన్న 5 రోజుల ముందే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రావటం, ఒక హిందీలో 4 డైలాగులు చెప్పటం, జై శ్రీరామ్ అనటం, వెళ్ళటం, ఇందులో పెద్ద గొప్పేం లేదు. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన డబ్బులేం పైనుంచి పడవు అని అన్నారు కొండా సురేఖ, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి. ఈ కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తారు, ఏమని చెప్తారు దీని గురించి? ఒకటండి, జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయో లేదో కానీ జై శ్రీరామ్ అనేటువంటిది మనిషికి ఒక ఆదరణ, మానవ జీవన
నడవడికి ఒక దారి చూపించే మార్గం అది, ఉమ్, ఒక దారి చూపించే మార్గం. జై శ్రీరామ్ అంటే రాముడు మానవుడే ఆయన, ఉమ్, కానీ మానవుడు పుట్టినాక దేవుడుగా మారాడు, ఆదర్శ పురుషుడుగా మారాడు. ఒక పురుషుడు ఎలా ఉండాలో అలా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రాముడు. అంటే ఇప్పుడు మన చిన్న పిల్లలు అంటే రాముడు మంచి బాలుడు అని అంటాం కదా, అవును. కానీ రాముడు అనేటువంటి రాముడు ఈ యొక్క మానవ జీవన ఉనికికే ఒక దిశ చూపినటువంటి రాజు ఆయన. ఆ రాజు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం అద్భుతమైన మార్గం. ఆయనకి తెలిసిన రాజనీతి ఎవరికి తెలియదు, ఆయనకి తెలిసినటువంటి ధర్మం ఎవరికి తెలియదు. ప్రజల్ని ఆయన పరిపాలించినట్టు, ఆయన ప్రేమించినట్టు ప్రజల్ని ఎవరు పరిపాలించలేదు, ప్రేమించలేదు. అంత గొప్ప వ్యక్తి. అందుక రాముడు ఆదర్శము. రామును తలుసుకుంటే డబ్బులు వస్తాయంటే వస్తాయి కూడా. వస్తాయా సార్? ఇప్పుడు భగవంతుడు అంటే డబ్బులు రావటం కాదు, మనలో మనోధైర్యాన్ని వస్తుంది. మనోధైర్యము, మానసిక ధైర్యము, మనోనిగ్రత, మనోశక్తి కలిగినప్పుడు మనిషి ఆటోమేటిక్ గా దానికి తగ్గ ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి వారు అన్న పదాలను వారికే వదిలేద్దాం. ఫైనల్ క్వశ్చన్ సార్, బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కనీసం 2-3 టర్మ్లు ఉంటుంది ఖచ్చితంగా. సో ఈసారి బీజేపీ 206 సీట్లు, 6 స్థానాలు, నిజానికి ఏ సర్వే కూడా ఎక్స్పెక్ట్ చేయని విజయం అది. సో నిజంగానే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా టర్మ్స్? బ్రహ్మాండంగా ఈసారి ఇంకా ఇంతకు మించి వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆ విధంగా వ్యవస్థను చేస్తారు, రిజల్ట్ చేస్తారు, ఆ విధంగా ధర్మం చేస్తారు, ప్రజలందరినీ చూస్తారు. ఆ ప్రజలు ఎవరైతే అక్కడ స్వచ్ఛందంగా ఉన్నారో వాళ్ళు భయపడాల్సినటువంటి విషయం లేదు. అందరిని కూడా ఒకే పరిమాణంలో చూస్తారు, ఒకే ధర్మంలో చూస్తారు. కానీ తప్పులు చేయకుండా ఉండాలి. నేను ఇంతకు ముందు చేసిన దౌర్జన్యాలకు దిగుతామని ముందుకు పోతే ఒప్పుకోదు. చట్టం ఉంటుంది, చట్టం చేస్తారు. దాని పని ఉత్తరప్రదేశ్లో ఏమైపోయింది, ధర్మ వ్యవస్థ ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత బ్రహ్మాండమైన పరిపాలన వ్యవస్థ చేస్తున్నాడు. ఆయన ధర్మం చేస్తున్నాడు. తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్పు అంటే తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సిందే, అదే కరెక్ట్, అదే ధర్మం. రాముడు చెప్పేది కూడా తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సిందే, శిక్షించబడవాడు రక్షింపబడాల్సింది. ఇది ధర్మం, ఇదే సనాతన ధర్మం. చిన్న విషయం అమ్మా, సనాతన ధర్మం ఆది మానవుడు పుట్టిన కాడి నుంచి ఒక పంచభూతాల్లో ఉండేటువంటి భూమిని బోధిస్తున్నాడు, అగ్నిని బోధిస్తాడు, వాయువుని పూజిస్తున్నాడు, నీకు ఆకాశాన్ని బోధిస్తున్నాడు, అన్నిటిని పూజింపజేస్తాడు. వీటన్నిటిని ఎప్పుడు పూజింపజేస్తున్నాడు, చెట్టుని పుట్టని అన్నిటిని పూజింపజేస్తూ మనల్ని సంరక్షింపుండేటువంటి ప్రకృతిని మనం ప్రేమించాలి. ఆ ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఒక దైవ రూపంలో చూస్తున్నాం కాబట్టి ఇక మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. ప్రకృతి ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. ఇది సనాతన ధర్మం యొక్క ధర్మం అది. కాబట్టి ఆ ధర్మాన్ని వీళ్ళు సనాతన ధర్మం అన్నాం, కానీ సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అని కాదు. హిందూ ధర్మం అంటేనే మనిషి యొక్క ఉనికిని అధ్యోపయానికి ముందుకు నడిపేటువంటిది. వాడికి మేధాశక్తిని ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన కలిగినటువంటి. కాబట్టి ఈ ధర్మాలను ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రం ఏ విధంగా లోటు ఉండదో, పక్క మనిషి కూడా బ్రహ్మాండంగా వాడికి మర్యాదలు ఇస్తారు, అన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ ధర్మం వేరు అంతే. చూడండి, అన్ని మతస్థులు వారు మా దాంట్లోకి రండి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇవాళ చూడబోతాం చాలా మంది తిరుగుతున్నారు అన్ని సాట్ల. హిందూ మతస్థులు ఎవరైనా తిరుగుతారా? ఎప్పుడు మా దాంట్లోకి రమ్మని పిలుస్తారు, ఎప్పుడో పిలవరు, అవసరమే లేదు. ఎందుకు? ధర్మాన్ని మీరు కనుగొనండి, వాస్తవాన్ని మీరు కనుగొనండి, సత్యాన్ని మీరు కనుగొనండి. ఆ సత్యాన్ని కనుగొన్న తర్వాతనే ముందుకు రండి. అంతే. ఇది అందరూ కూడా సనాతనంలో పుట్టింది ఇదే ధర్మం. అందరూ కూడా దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఏరే దాంట్లోకి పోయి పేర్లు మార్చుకున్నారు. కాకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా మన ఈ ధర్మం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. థ్యాంక్ యూ సార్, మీరు అమూల్యమైన సమయం ఇచ్చారు ఈరోజు మాకు.